నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ షాని జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎన్ఆర్ఐ రామ్ గారు. గత వారం తను చేసిన ఇంటర్వ్యూ చాలా తక్కువ టైంలో లాక్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చింది. ఎందుకంటే తను ఇస్తూ ఉన్న ఫిగర్స్ అన్నీ కూడా చాలా రియాలిటీకి మ్యాచ్ అవుతూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా ఉన్నాయనే అభిప్రాయము చూస్తున్న వ్యూవర్స్ నుంచి కమెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చాయి. అందులో భాగంగానే మరొకసారి ఈ ఇంటర్వ్యూకి నేను ఆయనని ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం రామ్ గారు ఉన్నారు. అయితే ఏపీలో ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేది ఒక ట్రెండింగ్ క్వశ్చన్ అయితే, పిఠాపురంలో గెలిచేదెవరు, మంగళగిరిలో గెలిచేదెవరు, కుప్పంలో బాబు ఓడిపోతున్నాడా, ఇలాంటి క్వశ్చన్స్తో ప్రతిరోజు ఏ ముగ్గుని కదిల్చినా ఏ ఇద్దరిని కదిల్చినా ఇదే మాట. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? నిజంగానే బాబు ఓడిపోతున్నారా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా? ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తాడు? ఓడిపోతే ఎంత మెజార్టీతో గెలుస్తాడు? వాట్ అబౌట్ మంగళగిరి, లోకేష్? ఇలా బెట్టింగ్స్ కడుతున్న వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే బెట్టింగ్లు ఎంకరేజ్ చేయడము, బెట్టింగ్ వేయడం చాలా చాలా తప్పు. దానివల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు కళ్ళ ముందు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2019లో ఆ స్థాయిలో ప్రజలు పోలింగ్కి వచ్చింది చూసి ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారు అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు. కానీ బొమ్మ రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా మహిళలు ఎక్కువగా ఓటేసేసారు. మళ్ళీ కూటమి వస్తుందని బెట్టింగ్లు వేస్తున్నారు. బట్ అందులో నిజం ఎంత? పిఠాపురంలో వంగా గీత కూడా గెలవదు, పవన్ కళ్యాణే గెలుస్తాడు. అది కూడా మెజార్టీతో సహా బెట్టింగ్లు కట్టేస్తున్నారు. ఇదెంతవరకు వాస్తవం? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రామ్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. రామ్ గారు నమస్తే, వెల్కమ్ టు మై షో. లాస్ట్ టైం మీరు కొంత డేటా ఇచ్చారు. చాలా మందికి అది నచ్చింది అని చెప్పడానికి ఏంటంటే విత్ ఇన్ పెట్టిన కొన్ని గంటల్లోనే దాదాపు 2 lakhs వ్యూవర్షిప్ వచ్చింది ఆ ఇంటర్వ్యూకి. సో ఇప్పుడు అగైన్ పిఠాపురంలో అలాగే మిగతా చోట్ల అంటే ఏపీలో 170 నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని ఎమ్మెల్యే సీట్ల పైన ఎక్కువగా ఉత్కంఠ. గెలుస్తారా, ఓడిపోతారా, ఎంత మెజారిటీ, ఈ కైండ్ ఆఫ్. సో ఫస్ట్ థింగ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే, వాట్ అబౌట్ పిఠాపురం? పవన్ కళ్యాణ్ మీద బెట్టింగ్ వేస్తున్నారు, లక్షల్లో కోట్లలో పెట్టేస్తున్నారు. ముఖ్యంగా నేను అసలు ఈ రోజు ఇంటర్వ్యూకి రావడం కారణం అది. ఆల్రెడీ ఓటర్లు వేసిన ఓట్లు నిక్షిప్తం అయిపోయి ఉన్నాయి, దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ ఈ 10 రోజుల నుంచి నేను చూసిన, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన తర్వాత చూసినప్పుడు ఏమైందంటే, బెట్టింగ్లు కాసి మోసపోతున్నారు, అది మంచి పది కాదు. దాన్ని నేను రియలిస్టిక్గా ఫిగర్స్తో నేను అనలైజ్ చేసి వాళ్ళకే విజ్ఞతగా వదిలేసి మోసపోవద్దని చెప్పడమే నా ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఎస్పెషల్లీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మోజు కొద్దీ చాలామంది ఎక్కువ బెట్టింగ్లు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. 50,000 మెజార్టీ వస్తుంది, 1,00,000 మెజార్టీ వస్తుందని వేస్తున్నారు. కానీ నేను ఆయన గెలవాలని కానీ ఓడిపోవాలని కానీ, అలాగే అవతల వైపు వంగా గీత గారు ఆవిడ కూడా గెలవాలని కానీ ఓడిపోవాలని కానీ నా ఉద్దేశం కాదు. కానీ అసలు గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది, ఓడిపోతే ఎంత మెజార్టీ వస్తుందని 2 scenarios తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. బెట్టింగ్లు కాసి మోసపోవద్దు, ఇదే మీ ఎజెండా. ఎస్. ఓకే. సో ఏం తెలుసుకున్నారు? పిఠాపురం రియాలిటీ ఏంటి? మీ మాటలో ఫిగర్స్ ఇచ్చే ముందు వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పిఠాపురం? పిఠాపురం వల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సంబంధించిన ఆయన కాదు, ఆయన స్టేట్ ఫిగర్ అంతే. స్టేట్లోను సినిమా పరంగా అందరికీ తెలుసు. వంగగీత గారు వచ్చే వరకు ఆవిడ అక్కడ పొలిటీషియన్, ఎగ్జిస్టింగ్ పార్లమెంటేరియన్, ఆల్రెడీ అంతకుముందు అదే పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేసిన ఆయన. పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా ఆమెకి సత్సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కరితోటి. అయితే ఇక్కడ ఏంటంటే, అక్కడ అందరూ చెప్పుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అది క్యాస్ట్ మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాపు క్యాస్ట్ కాబట్టి అక్కడ కాపులందరూ ఆయనకు ఓటేస్తారని. అదే విషయంలో మళ్ళీ వంగాగీత గారు కూడా కాపే కాబట్టి మళ్ళీ ఆమె కూడా ఏం తీసిపోదని, ఇలాంటి రకరకాల ఊహాగానాలతో రియాలిటీ తెలియకుండా ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చి ఆయన మీద ఉన్న మోజు కొద్దీ బెట్టింగ్లు కాస్తున్నారు. అది 50,000, 1,00,000 ఏంటి అనేది. బట్ రియలిస్టిక్ గా అక్కడ ఉన్న ఓటర్ని బట్టి ఆవిడ చేసిన కృషి, అలాగే ఈయన మీద ఉన్న మోజు, ఆ రెండాటిని తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్యాస్ట్ ఎలా ఓటు వేసి ఉంటారో 2 scenarios ద్వారా ఎక్స్ప్లెయిన్ తెలుసుకున్నాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకే. యాక్చువల్గా ఏమవుతుందంటే, పిఠాపురం నియోజకవర్గంలో 2,38,000 మంది ఓటర్లు ఉన్నారు. మొన్న ఎగ్జాక్ట్గా 86% 2,04,000 మంది ఓటర్లు ఓటు వేశారు. సో ఓటు వేసిన వాళ్ళు కాపులు అక్కడ 76,000 మంది ఉంటే ఓటు వేసిన వాళ్ళు 65,000 మంది. ఎస్సీ ఎస్టీ 46,000 మంది ఉంటే 39,000 మంది ఓటేశారు.
సో అక్కడ కాపు క్యాస్ట్ 76,000 మంది ఉన్నారు, 65,000 మంది ఓటేశారు. దిస్ ఆర్ రియలిస్టిక్ ఫిగర్స్, ఎగ్జాక్ట్ గా ఓటు వేసిన వాళ్ళు. బీసీస్ 95,000 ఉన్నారు. బీసీస్ లో అంటే మనం సెగ్రిగేట్ చేస్తే చేనేత కార్మికులు, అదే వేవర్సు, శెట్టి బలిజ, ఫిషర్మెన్, వగర, నగర, రెల్లి, ఇలా సబ్ క్యాస్ట్లు అన్ని కలిపి మొత్తం మీద 95,000 మంది ఉన్నారు బీసీ. సో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు 46,000 మంది ఉన్నారు. సో 95,000 మంది బీసీస్లో 82,000 మంది ఓటు చేశారు. 46 మంది ఎస్సీస్లో 39,000 మంది ఓటు చేశారు. రెడ్డీస్ 13,000 మంది ఉన్నారు, అందులో 11,000 మంది ఓటు చేశారు. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే బ్రాహ్మిన్స్, వైశ్యాసు, వెలమాసు, రాజులు, వీళ్ళు 5,000 మంది ఉన్నారు, వాళ్ళు 4,000 మంది ఓటు చేశారు. మైనారిటీస్ అంటే ముస్లింలు, క్రిస్టియన్స్ 3,000 మంది ఉన్నారు, వాళ్ళు 2,500 మంది ఓటు చేశారు. అంటే ఈ ఓటు చేసిన వాళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్స్ 2,04,000 మంది టాలీ అవుతుంది నాకు. అయితే నేను 2 సెనేరియస్లో ఎక్స్ప్లెయిన్ తెలుసుకున్నాను. సో 30,000, 40,000, 50,000 వస్తుందని అపోహపడద్దు, మీరే ఈ ఫిగర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే బయట నుంచి చూస్తే అక్కడ ఎంతమంది ఎవరు ఏ క్యాస్ట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో మీకు తెలియదు. మేము అక్కడ గ్రౌండ్లో వెళ్ళి చూసాం కాబట్టి చెప్తున్నాం. అలాగా నేనేమి దేవుడిని కాదు, ఎగ్జాక్ట్గా వెళ్ళి ఇళ్ళకే వేశారని. అక్కడ వాళ్ళ యొక్క మేము ఇంటర్వ్యూ చేసిన దాన్ని బట్టి అక్కడ ప్రయత్నం చూస్తే గెలపోటములు చాలా దగ్గరగా ఉంటాయి అంతే. 10,000 ఇటు 10,000 ఇటు ఉంటాయి తప్ప కానీ అక్కడ గెలవరని ఆవిడ కానీ. ఎందుకంటే ఇద్దరికి ఉండే మెరిట్స్ ఇద్దరికే ఉన్నాయి. ఆల్రెడీ వంగాగీత గారికి ఉన్న మెరిట్స్ ఆమెకి ఉన్నాయి. కాపు అంటే ఇద్దరు కాపులే. అవును, ఇప్పుడు కాపు క్యాస్ట్ అని క్రైటీరియా తీసుకుంటే పబ్లిక్ ఇద్దరు కాపులే. మహిళలతో ఇప్పుడు ఈయన వచ్చినా గానీ ఎవరికి అందుబాటులో లేడు అనేది ఉండడేమో అనేది అది రియల్. ఈమెమో ఆల్రెడీ ఇంచుమించు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వాటర్స్ పర్సనల్ అటాచ్మెంట్ ఉంది ఈమెకి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటే అనుకున్నంత ఈజీగా బయట నుంచి ఊహించినదిగా పవన్ కళ్యాణ్ గారికి కొంత క్రేజ్ ఉన్నంతగా లక్షల మెజారిటీ వచ్చేస్తుందని, సరే వస్తుందా రాదా అనేది పక్కన పెడితే అనవసరంగా యూత్ మోసపోతున్నారు బెట్టింగ్లు గట్రా. అది మంచి పని కాదు, జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేయడమే నా ఉద్దేశం. ఈ ఫిగర్స్ నేను 2 సెనేరియోస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఓపెన్ గా ఏం చెప్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న చరిష్మా వేరు, పిఠాపురంలో ఉన్న రియాలిటీ వేరు. ఆయన చరిష్మా చూసి బెట్టింగ్లు కాస్తే మొదటికే మోసపోతారు. అలాగే నేను గెలవరని నేను అంటలేదు, ఓడిపోతారని నేను అంటలేదు. గెలిస్తే ఎంత మెజారిటీ, గెలవకపోతే ఎంత మెజారిటీ, దాన్ని బట్టి చూడండి. దాన్ని బట్టి ఖాయమని చెప్పట్లేదు, అసలు ఖాయకూడదు. కాసినా కానీ అనవసరంగా మీరు రోడ్డు మీద పడొద్దని, పైగా 1:10 అని 1:5 అని ఇలా కాపు కాస్తున్నారు. సో అలా మోసపోవద్దని ఉద్దేశం. ఈ 3 రోజుల్లోని మీరు చాలా జాగ్రత్తగా ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి తెలుస్తూ ఉంది. అదే ఉద్దేశంతో నేను చేయడం తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చి. సో మీకు చూపెట్టాను కదా. సో ఇంతమంది ఓటర్ వేశారు. ఇందులో 2 సెనేరియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెనేరియో ఏంటంటే మీకే వదిలేస్తున్నాను. 65,000 మంది కాపులు వేశారు. అందులో 20% వంగాగీత గారికి, పోనీ పవన్ కళ్యాణ్ గారు కాపులు అంతా వేసేసారు అనుకుని 80% వేసేసారు అనుకుంటే, వంగాగీత గారికి 20% వేసారు అనుకుంటే 13,000 వంగాగీత గారికి, 52,000 పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు కాపుల్లో అలా అనుకుంటే. కానీ అది ఇంకా మరి వంగాగీత గారు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని మరి తర్వాత చూద్దాం. ముందైతే ఓటు చూస్తున్నాం. అలాగే బీసీస్లో 82,000 వేస్తే ఫస్ట్ సెనేరియో ఏంటంటే నార్మల్గా చెప్పడం అంటే ఎస్సీస్ బీసీస్ నాట్ ద పవన్ కళ్యాణ్, నాట్ వంగాగీత, జగన్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉన్నారండి. ఎందుచేత అంటే ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడని. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎస్సీస్ బీసీస్కి ఎక్కువ అందినాయి అని 90% వాళ్ళకి అందినాయి కాబట్టి వాళ్ళందరూ జగన్గా చేస్తారో ఈ పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని కాదు కానీ, లేదా ఆవిడ గతంలో చేశారని కానీ ఆ ఇమేజ్ చేస్తారని చూస్తే అక్కడ చేసినందుకే నేను నార్మల్ అయితే 60 to 60% వరకు వంగాగీత గారికి పాజిటివ్గా ఉన్నారు బీసీస్, 40% ఏమో పవన్ కళ్యాణ్ గారికి పర్సన్ ఉన్నారు. కానీ నేను ఈ సెనేరియోలో ఏంటి అంటే ఆయన గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అనే దృష్టిలో చేస్తున్నాను కాబట్టి 55% వంగాగీత గారికి 55% ఉంటే 45% పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తున్నాను ఇక్కడ. అందులో 45,000 వంగాగీత గారికి, 37,000 పవన్ కళ్యాణ్ గారికి పడుతుంది. సేమ్ విత్ ఎస్సీ ఎస్టీలో 46,000 మంది ఉంటే 39,000 మంది ఓటు చేశారు. సో అందరూ అనుకున్నట్టుగానే 39,000 మంది ఓటు చేసినప్పుడు 90% ఎస్సీస్ అందరూ వాళ్ళకే వేస్తున్నారని, 10% ఎస్సీస్
అది పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ లేదని. అంటే లోకల్ గ్రౌండ్లో చెప్పేది అందరూ పవన్ కళ్యాణ్ ఎస్సీస్ అందరూ జగన్ గారికి వేస్తున్నారు, పథకాలు అందుకుంటున్నారు, లాస్ట్ టైం అలాగే వేశారు, అందుకే ఆయన 100% గవర్నమెంట్. అలా అనుకుంటే 90% వేస్తే 35,000 వంగగీత గారికి, 4,000 పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అనమాట. అలాగా రెడ్డీస్ 13,000 మంది ఉంటే 11,000 మంది ఓటు చేశారు. 11,000 మందిలో 90% రెడ్డీస్ జగన్ గారికి, ఒక 10% పవన్ కళ్యాణ్ గారికి వేస్తే 10,000 మంది వంగగీత గారికి, 1,000 పవన్ కళ్యాణ్ గారికి. అలాగే అదర్ ఫార్వర్డ్ క్యాస్టులు 4,000 ఉన్నారు. 5,000 ఉంటే 4,000 ఓటు చేశారు. అందులో 25-75% వేసుకుంటే 25% వంగగీత గారికి, 75% పవన్ కళ్యాణ్ గారికి. అంటే మీరు ఆలోచిస్తారని నీకు ఫిగర్ చెప్తున్నాను నేను. అంటే మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను వ్యూవర్స్ని. సో 1,000 వంగగీత గారికి, 3,000 పవన్ కళ్యాణ్ గారికి. మైనార్టీలు 3,000 ఉంటే 2,500 ఓట్ చేశారు. అందులో మైనార్టీలు 80% అంటే మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, వాళ్ళిద్దరూ కూడా జగన్ గారికి వేస్తారని. ఎందుకంటే మైనార్టీస్ బీజేపీ కలవడం వల్ల మైనార్టీ ముస్లిమ్స్ అందరూ కూడా దూరం అయ్యారని. సో వాళ్ళు 80% వాళ్ళకి వేస్తారని, 20% వీళ్ళకి వేస్తే అందులో 2,000 మంది వంగగీత గారికి, ఒక 500 మంది పవన్ కళ్యాణ్ గారికి. సో టోటల్గా నేను ఇక్కడ చూస్తే ఏమైందంటే వంగగీత గారికి 1,06,000 ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్ గారికి 97,500 వచ్చినాయి. అంటే 8,500 తగ్గినాయి. అంటే ఏంటి, ఓడిపోవడానికి అవకాశం ఉండే ఫిగర్స్ వేసుకుంటే మ్యాక్సిమం అది. అంటే నిజంగా ఓడిపోవాలని కాదు, ఎవరైనా ఎవరు గెలిచినా మంచిదే అని అనుకుంటే ఫస్ట్ సినారియోలో ఓడిపోతే ఎంత అనేది మీకు ఫిగర్స్తో చూపెట్టాను నేను. జస్ట్ 8,000 ఓడిపోవడం వచ్చినా ఏదో 3,000 నుంచో 4,000 నుంచో 5,000 నుంచో మ్యాక్సిమం 7,000 ఓడతారు. సరే ఇప్పుడు అందరూ ఆయన గెలుస్తారనేది కదా, సరే గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారనే దానికి మీకు ఇంకో నెక్స్ట్ సినారియోలో చెప్తాం అనుకున్నా. సో నెక్స్ట్ సినారియో ఏంటంటే కాపులు 75% ఉంటే అట్లీస్ట్ ఆయనకి 85%, ఇందాక 80% వేసాను, ఇప్పుడు 85% వేస్తున్నాను. ఇంకా తగ్గుతున్నాను, ఇప్పుడు ఇంకా తగ్గిస్తున్నాను. అంటే అట్లీస్ట్ ఇంత ఆవిడికి అందరితోటి సంబంధాలు ఉన్న కాపులందరితోటి చుట్టరికాలు కూడా ఉన్నాయి. పోనీ అంత ఎగ్నిస్ట్ చేసినా నా ఉద్దేశం అయితే 65,000లో 10,000 మంది అయినా వంగగీత గారికి వేస్తారు, అంటే 15%. పవన్ కళ్యాణ్ గారికి 55,000 వేస్తారు. ఇది సెకండ్ సినారియో. ఈ సెకండ్ సినారియోలో బీసీసీ 82,000 మంది ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎడ్జి చూపెడితే నేను 55% పవన్ కళ్యాణ్ గారి. ఏంటి, ఈవెన్ ఇన్ని పథకాలు ఇచ్చినా కూడప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికే మొగ్గు చూపి కొత్తగా వచ్చాడనో సినిమా ఫేవరిజం తోటో యూత్ ఫేవరిజం తోటో వేస్తే కూడా ఇంతకు మించి పడదు. 55 100% బీసీలు అందరూ ఇంటికి వేయరు. సో పథకాలు అందుకున్న వాళ్ళు ఉంటారు, అందులో లేడీస్ ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అందుచేత ఆ విధంగా చేసుకుంటే తక్కువ పర్సెంటేజ్ వంగగీత గారికి అంటే 45%, 55% వేసుకుంటే అప్పుడు 37,000 వైఎస్ఆర్కి, 45,000 పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అనమాట. సేమ్ విత్ ఎస్సీ ఎస్టీలో కూడా అందరూ అనుకున్నట్టుగానే దాన్ని ఎవరు మార్చలేరు. ఎస్సీ ఎస్టీ 90% వైఎస్ఆర్కి అని, 10% పవన్ కళ్యాణ్ గారికి అని. ఇప్పుడు దాన్ని కూడా నేను ఎస్సీ ఎస్టీ 85% వంగగీత గారికి వేసి ఇంకో 15%, ఇంకో 5% పెంచి పవన్ కళ్యాణ్ గారికి వేసిన అందులో కూడా మీకు 33,000 వైఎస్ఆర్కి, పవన్ కళ్యాణ్ గారికి 6,000 వస్తుంది అనమాట. సో రెడ్డిస్ 13,000లోకి అది మారదు. ఎవరు ఇక్కడ ఫేవరిజంతో సంబంధం లేకుండా ఇంకా క్యాస్ట్ వైడ్ డివైడ్ అయిపోయారు. కాపులు అని ఆయన నిలబడ్డాడని, ఈయనేమో రెడ్డి అని. సో కాబట్టి వాళ్ళు రెడ్డిస్ 10,000 వైఎస్ఆర్ కదా మారదు, 1,000 పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఇంప్రెషన్ కొద్ది. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్లో 4,000 మందిలో 1,000 మంది వైఎస్ఆర్కి, 3,000 మంది పవన్ కళ్యాణ్ గారికి. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్ వైఎస్ 3,000 అటేస్తున్నాం, 1,000 25% ఇటేస్తున్నాం. సో మైనారిటీస్కి వచ్చే వరకు అది కూడా అది పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెరగదు, అది ఇటే ఉంటుంది. అది కూడా 80-20 వేస్తే నేను 2.5 2,500 ఓట్లు ఈయనకి వేస్తే, ఎవరికి వైఎస్ఆర్కి వేస్తే 500 ఓట్లు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా టోటల్గా పోలైన ఓట్లు చూస్తే ఇక్కడ 93,500 ఓట్లు వంగగీత గారికి వచ్చింది. 110 అంటే 1,10,500 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 17,000 వచ్చింది. అంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం. ఇంతకు మించి వచ్చే ఏ విధమైన అవకాశం లేదు. ఆయన గెలవడం వస్తే 20,000 లోపలనే గెలుస్తాడు. ఓడటం వచ్చినా కూడా 10,000 లోపలనే ఓడిపోతాడు ఆయన. 5,000 ఆ మధ్యలో ఉంటుంది అంతే తప్ప 30,000 వస్తుంది, 40,000 వస్తుందని, లేకపోతే 50,000 1,00,000 మెజార్టీ అని వింటున్నాం.
సో ఈ మెజారిటీ వస్తుందని ఓటు వేసి మోసపోవద్దని నా విజ్ఞప్తి. బెట్టింగ్లు కాయొద్దు. రైట్. రామ్ గారు, మీరు ఇప్పుడు ఇన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు, ఇంత గ్రౌండ్ రియాలిటీ అంటే సామాజిక వర్గాల వారీగా విభజించి విశ్లేషించి ఫిగర్స్ ఇస్తూ ఉన్నారు. ఓడిన 10,000 లోపు, గెలిచిన 20,000 లోపు అని చెప్తున్నారు. కానీ పిఠాపురంలో ఉన్న సినారియో అంతా ఎంటైర్లీ డిఫరెంట్. గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవటము, పార్టీ పెట్టి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పిఠాపురం గుమ్మంలో ఒకసారి అవకాశం ఇవ్వండి, ఈసారి నన్ను గెలిపించండి అని చాలా ఎమోషనల్గా మాట్లాడిన పరిస్థితులు, ఆ వీడియోస్ అన్నీ బయట బాగా వైరల్ అయినప్పుడు బీజేపీ అలయన్స్ అనేది కానీ, టీడీపీ కూటమి అనేది కానీ, లేదంటే కమ్మ కాపు ఎస్సీ ఎస్టీ ఈక్వేషన్స్ అనేవి కానీ, ఇవేవి పిఠాపురంలో వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఆ ఫేస్ని చూసి పిఠాపురంలో ఈసారి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది అనేది పదే పదే పవన్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఆ పార్టీ ప్రచారం కోసం తిరిగిన అనేక మంది చెప్పిన మాట. ఇవేమీ అక్కడ కనిపించట్లేదంటారు. ఇదంతా అపోహ మాత్రమే. అమాయకులైన జన సైనికులు అపోహపడుతున్నారు. మీడియా కొన్ని మీడియా సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయలు బెట్టింగ్ కోసం చేస్తున్నారు తప్ప రియల్గా మేము చూసిన గ్రౌండ్స్లో చూస్తే అది ఏ విధంగా, ఎందుచేతంటే నాట్ ఓన్లీ వంగా గీత గారు పవన్ కళ్యాణ్ కాపు అంటే ఇద్దరు కాపులే. ఇకపోతే ఎవరు ఫెమిలియర్ అంటే ఆవిడ ఆల్రెడీ వర్క్ చేసి ఉన్న ఆమె అందరికీ సుపరిచితురాలు. సో ఆమె పర్సంటేజ్ ఆఫ్ వ్యూలో చూస్తే అందరితోటి మమేకమై ఉంటుంది. కొంతమంది చాలామంది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వస్తారు వెళ్ళిపోతారు తప్ప తర్వాత ఆయన అందుబాటులో ఎక్కడ ఉంటారు ఇప్పుడే కలవడానికి ఉండలేదు అని ఇది ఒకటి ఉన్నది. ఏ విధంగా చూసినా గ్రౌండ్ రియాలిటీ మాత్రం అది లేదు. సో బయట దేశాల నుంచి వచ్చి ఏదో సినిమా ఫేవరిజంతో తప్ప ఊహించుకోవడం తప్ప అంత లేదు. అలాంటి పరిస్థితులు అయితే మరి 2 సార్లు లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయారు కదా, అదంతా ఒకసారి ప్రూవ్ అయిపోయింది కదా. ఇట్స్ ప్రూవెన్ రిజల్ట్ అది. సో దాన్ని తారుమారు చేసేస్తూ లక్షల మెజారిటీ వచ్చేస్తుంది అనేది యాదృచ్ఛికం, అది కాదు, జరగదు అది. రైట్. ఓవరాల్గా ఏపీ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్కి ఎన్నో రోజులు లేదు, మరికొన్ని అఫ్కోర్స్ లెక్క పెడితే గంటల్లో బయటికి రావాల్సిన రిజల్ట్స్ ఇవి. మీకేమనిపిస్తుంది ఓవరాల్గా అవుట్లుక్ ఆఫ్ 125 పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి ఎంత ఫిగర్ మీరు అనుకుంటున్నారు, ఎంత ఓట్ ఆఫ్ పర్సంటేజ్ వీళ్ళకి ఫేవరబుల్గా ఉంది అని యు ఆర్ అజ్యూమింగ్? ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్కి ఎప్పుడూ ఉంటుంది, అది సర్వసాధారణం. అది ఏంటంటే ఆ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ఏదో 2% నుంచి 10% మ్యాక్సిమం ఉంటుంది, అంతకు మించి ఉండదు అది ఎప్పుడు కూడా. ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్ప ఏముండదు. ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి అపోహలు తప్ప అంత జరిగినవి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ 2 రకాలు, ఇక్కడ ఎవరు వైఎస్ఆర్, అదర్ మేజర్ చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ టైం ఓటు బ్యాంక్ ఎంత వచ్చిందంటే 50.5తో వైఎస్ఆర్ గవర్నమెంట్ 151 సీట్స్తో ఫామ్ చేసింది. 39.5తో టీడీపీ, జనసేన 5.5, బీజేపీ 1%, కాంగ్రెస్ 1%, అదర్స్ ఒక 3% ఇట్లా సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కలిస్తే 46% అవుతుంది. అంతకుముందేమో 50.5% వాళ్ళది ఉంది. ముగ్గురు కలిపినా కూడా 46%. మీరు అనొచ్చు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా, తగ్గిపోతుంది కదా అని. ఎస్, 10% తగ్గిపోతుందని అనుకుంటే 50లోంచి 5% తగ్గితే మీరు అన్నట్టుగా ఏమవ్వాలి, ఈ 46కి యాడ్ అయిపోతే 51 అయిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ప్రభుత్వం చేసిన మంచి పనులు కొన్ని చాలా కనిపిస్తున్నాయి. ఏది ఆల్రెడీ ఓటు వెయ్యని 46% వాళ్ళకు కూడా చాలా మంచి పనులు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఆయనకి తెలీదు జగన్ వచ్చి ఏం చేస్తాడు అనేది. ఆయన వచ్చి ఏం చేశాడు, చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు. లేడీస్ ఆకట్టుకున్నాడు ఆయన, బీసీస్ని ఆకట్టుకున్నాడు ఆయన. అందరికీ సంక్షేమ పథకాలకి క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, పార్టీతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో చేశాడు. సో అందుచేత మేము ఓటు మళ్ళీ ఈ 46%లకు 5% 10% ఇటు తిరిగేయడానికి అవకాశం ఉన్నది. సో అల్టిమేట్గా చూస్తే ఏ విధంగా చూసినా ఎస్, ఇక్కడ ఏమైందంటే బీసీసు ఎస్సీసు గవర్నమెంట్ ఫేవర్గా ఓట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో చూసింది అది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్లు అపోజ్ చేశారు. అది రీజన్స్ ఏమైనప్పటికీ రకరకాల రీజన్ చెప్తారు. ఫార్వర్డ్ కాస్టల్ ఏం చెప్తారు, రోడ్లు వేయలేదనో లేకపోతే ఏదో డెవలప్మెంట్ లేదనో వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో చెప్తారు, మాకు అన్నీ అందున్నాయి, మాకు సంక్షేమం ఉంది, మీరు రోడ్లు వేసుకుంటారా, మీరు డెవలప్మెంట్ తర్వాత ముందు మాకు తినడానికి ఉండడానికి పెట్టుకాడా అన్ని జగన్ ఇచ్చాడు, ఆయన అన్నీ నిలబెట్టుకున్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే ఆయన తీసేస్తాడేమని భయం కొద్దీ వీళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారనేది. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారని చూస్తే
ఇన్క్లూడింగ్ రెడ్డిస్, అంటే రెడ్డిస్ కుల పార్టీల కింద విడిపోయినాయి కాబట్టి జగన్ గారు రెడ్డిస్ అని అనుకుంటే అటు 7%, కమ్మాస్ 5% అటు ఉంటే 60% బీసీస్ ఎస్సీస్, అంటే 35%, 23% ఎస్సీ ఎస్టీ, 27% బీసీస్, 10% మైనారిటీస్ ముస్లిమ్స్, ప్లస్ 7% రెడ్డిస్, 67% జగన్ గారికి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఏమైందంటే 5% కమ్మాసు, 20% కాపులు, 8% అంటే బ్రాహ్మిన్, వైశ్య, వెలమారాజు, అదర్ ఫార్వర్డ్ కాస్ట్లు జగన్ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి 33% ఇటు, 67% ఇటు. సో ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు మొగ్గు చూపారు అనేది చూస్తే అది జగన్ వైపే, గవర్నమెంట్ వైఎస్ఆర్ వైపే కనిపిస్తుంది. అది ఓకే. ఈ లాస్ట్ మినిట్ లో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని పక్కన పెట్టుకొని ఆవిడని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని అన్నారు కదా, ఆ డిప్యూటీ సీఎం అనే వర్డ్ ఏమైనా కదిలించిందంటారా? అంటే నెగిటివ్ లో సరే ఈసారికి పవన్ ని గట్టెక్కిద్దాము, వేసేద్దాంలే ఈసారికి అని అనుకున్న వాళ్ళ మూడ్ ఏమైనా మార్చిందంటారా? అది ఎలా మారుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేవర్ కదా ఆమెకి. ఆమె అయితే డిప్యూటీ సీఎం అయితే అంత పని చేస్తుంది. అయినా పవన్ కళ్యాణ్కి ఏమి డిప్యూటీ సీఎం అని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అంతవరకు పవన్ కి వేద్దామని అనుకున్న వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం అనగానే ఏమైనా మారిందా? ఎంతో కొంచెం ఉండొచ్చు. అంటే ఒరిజినల్ గా వాళ్ళకి మైండ్ సెట్ ఉంటది ఇంత అని, కొంత మారితే మారచ్చు. ఆమె దగ్గర ఉంటది, అంతా చూసుకుంటది అనే ఫీలింగ్ ఉండొచ్చు. అది ఎంత అనేది చెప్పలేము. డెఫినెట్ గా కొంచెం ఉంటది. ఎందుకంటే గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఎమ్మెల్యేగానే ఉంటారు. అది దాని మీద నమ్మకం చెప్పలేదు, వాళ్ళు ఉంటారని కూడా అనలేదు ఆయన. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. అది సో నేనేమంటానంటే 100% ఈయన గెలుస్తాడు, ఈయన ఓడిపోతాడు అనే దానికంటే కదా ముఖ్య ఉద్దేశం ఈ 4 రోజులు ఎలాగూ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 4 రోజుల్లో బెట్టింగ్లు కాసు మాసిపోవద్దని, ఎస్పెషల్లీ పిఠాపురం మీదే క్రేజీతో అయ్యో పవన్ కళ్యాణ్ మీద నేను కాశాను. ఈ యంగ్స్టర్స్కి ఎలా ఉంటుందంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీద కాశాను, నేను గెలిచాను, లేదా పవన్ కళ్యాణ్ కలిసి ఓడిపోయి, ఇలాంటి క్రేజ్ రావాలనే ఫీలింగ్తో కూడా యూత్ ఉంటారు. వాళ్ళని మోసపోవద్దని చెప్పడం కోసం నేను ఈ వీడియో. ఓకే, ఓవరాల్గా మీరు ఇన్ని రోజులు చూసారు కదా అక్కడ పాలిటిక్స్ అంతా కూడా, ఒక ఫిగర్ ఇవ్వాలి అనుకుంటే వైసీపీకి ఎంత ఫిగర్ ఇస్తారు? అదే గెలుస్తుంది 100% అయితే వైసీపీ గవర్నమెంట్ వస్తుందని, అంటే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను. ఎందుకంటే 67% వైఎస్ఆర్కే మొగ్గు చూపారు. దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు. ప్రతి గవర్నమెంట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్, మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చుకొని మెరిట్స్ ఆయనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ మెరిట్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు రాని వాళ్ళు, సంక్షేమ పథకాలు అవసరం లేని వాళ్ళు, మా రావనుకున్న పర్సంటేజ్ పీపుల్ తక్కువ ఉన్నారు. వాళ్ళు ఎంత గొడవ చేసినా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఓటేస్తారు. వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. 2, ఇదే సంక్షేమ పథకాలు, ఇక్కడ క్రెడిబిలిటీ ఆఫ్ ద లీడర్, ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ ఆ కూటమి కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. కాదు ఆయన ప్రూవ్, ఇంతకుముందు గతంలో ఆయన ప్రూవ్ అవ్వలేదు. ఆయన నమ్మించలేకపోయాడు పబ్లిక్ని. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆయన మళ్ళీ ఇస్తాను నేను అన్నా. ముందు ఆయన ఏమన్నాడు, ఆయన ఇచ్చిన పథకాలు మంచివి కాదు, నైజీరియా అయిపోద్ది, అదైపోద్ది, బీదదేశం అయిపోద్ది, అది మంచిది కాదని చెప్పాడు ఆయన. సో అది కూడా నెగిటివ్గా పనిచేస్తుంది. ఒక్కోసారి చెప్పిన మాట మళ్ళీ రెండో విధంగా చెప్తే నమ్మకం పోద్ది మనిషి మీద. అది ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఈయన మళ్ళీ నేను డబ్బులు ఇస్తానన్నా కూడా ఆయన నమ్మట్లేదు. ఉన్నదే పోగొట్టుకోవడం కంటే ఆయన వస్తాననే దానికంటే ఎందుకనే ఉండదు. సో నా ఉద్దేశం అయితే ఈ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ అపోజిషన్కి ఆ స్ట్రెంగ్త్ రాలేదు. ఉన్న గవర్నమెంట్ దించేటంత స్ట్రెంగ్త్ రాలేదు. దట్టు వాళ్ళ పర్సంటేజ్ ఆల్రెడీ హై ఉంది. అండ్ బీసీసీ ఎస్సీసీ కలిస్తే కూడా ఓటు బ్యాంక్ పర్సంటేజ్ వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది. సో ఏ ఫ్యాక్టర్లో చూసినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్నారు. ఎడ్జ్ అయితే వైసీపీకి 100% ఉంది. ఆ ఎడ్జ్ ఎంతైనా ఉండొచ్చు. అది గతంలో అనేక సర్వే సంస్థలు ఏవైతే వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పారు, కేకే సర్వేస్ అని చెప్పి కొంత అథెంటిక్ గా ఉండింది వాళ్ళది గత 2019 ఎలక్షన్స్ లో వచ్చిన. ఇప్పుడు వాళ్ళు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎలాంటి లెక్కలతో చెప్తూ ఉన్నారు?
అంటే మెజారిటీ ఆఫ్ ద ఏజెన్సీస్ కూడా కూటమి వస్తుంది అని ఎంత స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు, వైసీపీ వస్తుంది అని అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మనం ఎందుకు ఎడ్జ్ వైసీపీకి ఉంది అని బిలీవ్ చేయాల్సిన పరిస్థితి? ఓన్లీ బీసీలు, ఎస్సీ, ఎస్టీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే బాధ్యతగా. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ పెన్షన్స్, ఆ స్కీమ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం, రెట్టించి ఇస్తాము అని చెప్తున్నారు కదా. ఆ నమ్మకం లేదా ప్రజలు? ఆ నమ్మకం ఆయన మీద లేకపోయింది కదా, ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఖచ్చితంగా ఇంతకు ముందు ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు ఆయన. సో అది పోయింది. సో ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరేమంటున్నారంటే, ఒకటి రెండు ఇంటర్వ్యూలు జరిగినాయి. అఫ్ కోర్స్ అది మరి హాస్యాస్పదమో నిజంగా జరిగిందో తెలియదు. వాళ్ళ వెర్షన్ ఏంటంటే, మాకు ఇచ్చింది చాలు, వచ్చిన తర్వాత ఇస్తాడో ఎవడో మాకు నమ్మకం లేదు కదా, ఇచ్చింది చాలు అంటారు. సో అవి కూడా కన్సిడర్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకప్పుడు అదే నోటితో ఈ పథకాలు మంచివి కాదు, ఇవ్వకూడదు, నైజీరియా అయిపోద్ది, లేకపోతే శ్రీలంక అయిపోతుంది అన్న వాళ్ళు మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇస్తారని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో ఇది ప్రతి వాటర్ మైండ్లో ఉంటుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడో కూడా ఒకసారి ఓటు వేసిన వాడు, ఎస్పెషల్ ఇండియాలో ఏ పార్టీకైనా ఓటు వేస్తే రెండోసారి ఓటు వేసేటప్పుడు 99.9% రెండోసారి మళ్ళీ ఓటు వేయడానికే ప్రయత్నిస్తాడు. ఓటు వెయ్యకూడదు అని అనుకుంటే ఇండివిజువల్గా అతనికి ఏదైనా ఎఫెక్ట్ అయితే తప్ప కానీ ఓటు వెనక్కి వెళ్ళడు. అది ఇండియాలో సిస్టమ్. అది 3-4 టర్మ్ నడుస్తుంది. అలాగే మన కాంగ్రెస్ని, తెలుగుదేశాన్ని, ఎన్ఆర్డీఎంకేని, డిఎంకేని ఇలాంటి ప్రభుత్వాలందరినీ భరిస్తూనే ఉంటాం. స్టిల్ ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశానికి కూడా ఓడిపోయినా మినిమం ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ మినిమం ఎంత, 35% ఓటు బ్యాంక్ మినిమం ఆయనకు ఉంటుంది, ప్లస్ పవన్ కళ్యాణ్ వస్తుంది. అలాగే జగన్ గారికి కూడా 45 ఎంతో 46 45 ఉంది ఆయనకి. ఇది మినిమం ఉంటుంది. సో అల్టిమేట్గా అయితే మినిమం అయితే 100 నుంచి అనేది జగన్ గారు మొన్న ఈ మధ్య ఐపాక్ టీమ్ తోటి మనం 160 వచ్చేస్తానంటే ఏమో చెప్పలేము, వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు బీసీస్, మెయిన్ బీసీస్. ఆయన ఉద్దేశం ఏంటంటే, బీసీలు లాస్ట్ టైంలో తెలుగుదేశానికి చేశారు. 70% వరకు బీసీస్ అందరూ తెలుగుదేశం చేశారు. ఆ బీసీస్ అందరూ చేయబట్టే ఆ మాత్రం పర్సెంటేజ్ వచ్చింది లాస్ట్ టైం. సో ఆ బీసీస్ని ఆకట్టుకోవడం కోసం ఆయన వివిధ పథకాలు, పదవులు, ఎంత 33 మంది మంత్రులు ఉంటే 18 మంది మంత్రులు ఇచ్చి, మళ్ళా రాజ్యసభ 4 ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరు రాజ్యసభ 4 బీసీసీకి ఇవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వాళ్ళని ఆకట్టుకుని కొన్ని చైర్మన్ పదవులు, కమింగ్ కంటెస్టెంట్ కూడా ఉన్న 175 + 25 200లో 100 మందిని బీసీలనే పెట్టి ఆకట్టుకుని, అంతే కదా. మరి ఎవరిని ఆకట్టుకుంటే వాళ్ళు చేస్తారని చేస్తేనే కదా ఆకట్టుకునేది. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మీద డిసైడ్, మెయిన్లీ బీసీ ఓటు ట్రాన్స్ఫర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ బీసీ నినాదం ఈ స్థాయిలో పనిచేస్తుంది అనుకుంటే మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఏంటి? అదే చెప్తుంటా, ఎవరి వైపు నుంచి వాళ్ళు చెప్తారు. అది అక్కడ కూడా టఫ్ సిచ్యువేషనే. అంత ఈజీగా ఆయన గెలిచేస్తారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓకే, అంటే ఇంతకుముందు ఏమన్నా ప్రూవెన్ రిజల్ట్స్ ఉంటే ప్రూవ్ చేయొచ్చు. ఇంతకుముందు ప్రూవ్ అవ్వలేదు కదా, ఆయన గెలవలేదుగా. సేమ్ విత్ పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నేను ఆయనకి అపోజిషన్గా నేనేం మాట్లాడలేదు, ప్రూవెన్ రిజల్ట్స్ తో చెప్తున్నాను నేను. ప్రూవెన్ రిజల్ట్స్ ఎప్పుడు అబ్నార్మల్ గా ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఓటు బ్యాంక్ 5.5%. ఆయన ఒక్కడ పోటీ చేస్తే 40% రాదు కదా, ఇంకో 5% వస్తుంది అంతే. మరి ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరిదే పెరిగిపోద్ది అంటే గవర్నమెంట్ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఆయన ఎందుకు తగ్గిపోతాయి, ఇలా పెరిగిపోతాయి. సో అల్టిమేట్గా టాలీ చేసుకుంటే మాత్రం బీసీసు ఎస్సీసు వన్ సైడ్ అయ్యారు, అందులో ఏమన్నా లేదు. 90% ఎస్సీసు, 60% బీసీసు, 90% రెడ్డీస్. అంటే 67% ఇటువైపు ఫేవర్గా ఉంది. ఇక్కడ 30%లో చూస్తే కాపులు 30-70 లేకపోతే 80-20 పవన్ కళ్యాణ్ గారి నుంచో తెలియదు. కమ్మాస్ 100%, 99% కమ్మాస్. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్లు కూడా 70% కూటమికి వేసిన, 30% ఈటికి వేసిన. ఏ పర్సెంటేజ్ ఎలా చూసినప్పటికీ కూడా మీకు 67% యొక్క ఫేవరిజమే గవర్నమెంట్ తీసుకొస్తుంది. 37% ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్. అది ఓకే, రైట్. సో ఏమైనా చెప్పగలుగుతారా కుప్పము, మంగళగిరి ఇష్యూస్ ఏమైనా అవగాహన ఉందా? అక్కడ అంత డీటెయిల్గా నేను అది స్టడీ చేయలేదండి. సో
ఎందుకంటే కుప్పంలో బాబుని ఓడగొట్టబోతున్నాము అని చెప్పారు కదా వైసీపీ. ఇంకా అది సీనియర్ నాయకుడు అయినా ఇంకేం గెలుస్తారని అనుకున్నాను. అట్లా చెప్పాలి అంత మనం అలా చెప్పడం అది హాస్యాస్పదం అవుతుంది. మీ విషయం అయితే కుప్పంలో బాబు గారు గెలుస్తారు. కుప్పంలో బాబు గారు గెలుస్తారు. కుప్పంలో కూడా బాబు గారు ఓడిపోతే 175 సీట్లు వచ్చేస్తాయి జగన్ గారు. అంటే ఎగ్జామ్ అలాగే 120 కుప్పంలో బాబు గారు గెలుస్తారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీతో ఈ టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లనే ఇంత టఫ్ అయిందంటారా? దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. అంటే ఇక్కడ బీజేపీతో పెట్టుకోపోలేదు అనుకోండి, వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, అప్పుడు బీజేపీ వైసీపీకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. సో పొత్తు పెట్టుకోవడం పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అంటే మైనారిటీస్ ఎక్కువ. మైనారిటీస్ కూడా పూర్తిగా ఏమీ తెలుగుదేశానికి కాదు, కానీ ఇప్పుడు పూర్తిగా వైసీపీకి మారిపోతారు. సో అది ఎట్టి మరి వాళ్ళు వచ్చే 1% కంటే పోయే 4% ఎక్కువైంది. అవును కదా. ఓకే. సో ఈ విధంగా మీరు అన్న క్వశ్చన్ ఇది కూడా ఆలోచిస్తే ఇది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, మీ టైం మాతో స్పెండ్ చేసినందుకు. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అన్ని కూడా మాకు చెప్పారు. నిజంగానే పిఠాపురంలో చాలా దగ్గరగా ఉన్నాయి మీరు చెప్పిన ఫిగర్స్ అన్ని కూడా. నా ముఖ్య ఉద్దేశం అది ఈ రోజు చేయడంలో. నిజంగా ఎవరు చేసినా బెట్టింగ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అండి. అంటే కుటుంబాలు నాశనం అయిపోయి పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి. రాత్రే బొమ్మ తిరిగి పడిపోతే ఆదుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఈ రోజు సపోర్ట్ చేసిన పార్టీ రేపు పొద్దున గెలుస్తుందా ఓడిపోతుందా పక్కన పెడితే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారా లేదో తెలియదు ఫైనాన్షియల్ గా. సో చాలా అవేర్నెస్ తో ఉండాలి. ఏ పార్టీ గెలిచినా ఏ నాయకుడు గెలిచినా మనకు ఒరిగేది ఏమీ లేదు. మన బాగోగులు మన శ్రేయస్సు ఫ్యూచర్లో బాగుండాలని ఓటు వేస్తాం. వాళ్ళు గెలిచిన తర్వాత ఎంతవరకు చేస్తారు అనేది అగైన్ మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ 4 రోజుల నుంచి బెట్టింగ్స్ అనేది తారాస్థాయిలో ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కూడా లక్షల్లో వేలల్లో గెలుస్తారు నాయకులు అన్న దగ్గర కూడా లక్షల్లో బెట్టింగ్లు కడుతూ ఉన్నారు. అది చాలా డేంజరస్. ఖచ్చితంగా అందరూ అవేర్నెస్తో ఉండాలి. బెట్టింగ్స్ వేయకపోవడమే మంచిది. ఎక్కడైనా బెట్టింగ్స్ వేస్తూ ఉన్న తెలిసినా కూడా మీరు పోలీస్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఒక కుటుంబాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వై? బికాజ్ 2024 ఏపీ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఐబాల్ అటెన్షన్ని క్రియేట్ చేస్తున్నాయి. దేశం మొత్తంలో ఎన్నికలు ఒకవైపు అయితే ఏపీలో మాత్రం మరోవైపు అన్న చందంగా చాలా టఫెస్ట్ ఎలక్షన్ సినారియో 2024. దీన్ని ప్రిడిక్ట్ చేయటం ఒక అజంప్షన్. ఇప్పుడు వరకు వస్తున్న ఫిగర్స్, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అన్నీ కూడా వాళ్ళ అవగాహన, గ్రౌండ్లో వాళ్ళు చూసిన పరిస్థితులను బట్టి చెప్పారు. కానీ ఎగ్జాక్ట్లీ ఇవే అవుతాయా అవ్వబోతున్నాయా అంటే మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఖచ్చితంగా కౌంటింగ్ వరకు మనం వెయిట్ చేయాలి. అఫీషియల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనేది ప్రత్యక్షంగా కళ్ళతో చూసి ఆనందం పొందాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కౌంటింగ్ ముందు మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం ఓవరాల్ గా స్టేట్ మూడ్ పైన తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ. కుబేర లక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.